అందరూ కూడా అంగుష్ఠమాత్రంలోనూ ప్రాదేశమాత్రంలోనూ ధ్యానం చేసిన యః ప్రస్ఫురత్యవిరతం పరిపూర్ణరూప, ఆయన వీళ్ళందరి చేత అంగుష్ఠమాత్ర రూపుడిగా ధ్యానం చేయబడినా ప్రాదేశమాత్ర రూపుడిగా ధ్యానం చేయబడినా ఆయన మాత్రం అనంతుడిగా విలసిల్లుతూ ఉన్నాడు. శ్రేయస్సమే దిశతు శాశ్వతికం ముకుంద, ముకుందుడు వరదరాజస్వామి అయిన భగవంతుడు నాకు పరమశ్రేయస్సుని శాశ్వతమైన శ్రేయస్సుని కలిగించుగాక అని తాత్పర్యం. ఇక్కడ అప్పయ్య దీక్షితేంద్రుల వారి గొప్పతనం ఏంటంటే వారు రాసిన గ్రంథాలు చాలా విలువైనవి కాబట్టి అందరికీ అర్థం చేసుకునే శక్తి ఉంటుందో లేదో అనే విషయాన్ని వారు గ్రహించి వారు రాసిన స్తోత్రాలకి వారే వ్యాఖ్యానం చేయడం అప్పయ్య దీక్షితేంద్రుల వారి ఒక శైలి. వారు ఏ గ్రంథాలు అయితే రాశారో ఆ గ్రంథాలకి స్వయంగా వ్యాఖ్యానే రాస్తారు. ఇక్కడ ఏమండి, ఈ శ్లోకంలో భగవంతుడు అంగుష్ఠమాత్రంగా ఉన్నాడు, ప్రాదేశమాత్రంగా ఉన్నాడు, ఆయనే అనంత రూపంగా విలసిల్లుతూ ఉన్నాడు అన్నారు కదా, ఎట్లా కుదురుతుంది? ఏదో ఒక మాట చెప్పాలి. ఒకటి అంగుష్ఠమాత్రంగా ఉన్నాడని చెప్పండి, లేదా అనంత రూపంగా ఉన్నాడని చెప్పండి. యశోదాదేవి చిన్ని కృష్ణుడి నోట్లోనే సమస్త భూమండలాన్ని చూసింది, ఆ ప్రమాణం చాలదా అన్నారు ఆయన. యశోదాదేవి చిన్ని కృష్ణుని ముఖారవిందంలో ఆ చిన్ని నోట్లో అండపిండ బ్రహ్మాండాన్నంతా కూడా చూసింది, కాబట్టి ఇంత చిన్న పరమేశ్వరుడు అంతగా ఉన్నాడని చెప్పడానికి మరో ప్రమాణం అవసరమా అని భాగవతాన్ని ప్రమాణంగా చూపించాడు ఆయన. అక్కడితో ఆగల. అమరకోశంలో ముకుంద కుంద నీలాశ్చ ఖర్వశ్చ నిధయోనవా అని, వరశ్చ నిధయోనవా అని నవనిధుల్ని పేర్కొనేటప్పుడు ముకుంద శబ్దం చేత ఒక నిధిని పేర్కొంటారు. అనగా ముకుంద అనే శబ్దానికి నిధి అనే అర్థం. ఆ నిధి ఎవరైతే ధీరులు ఉన్నారో, ఎవరైతే శ్రేష్ఠులు ఉన్నారో వాళ్ళందరి చేత ఆ నిధి ఎప్పటికప్పుడు అది లోపల నుంచి పైకి లాగబడుతూ ఉన్నది. ఎవరికి వారు ఇష్టం వచ్చినంత వాళ్ళకి కావాల్సినంత జుర్రుకుంటూనే ఉన్నారు ఆ బ్రహ్మాండ రసాన్ని. అంతమంది జుర్రుకుంటున్నా సరే యః ప్రస్ఫరత్యవిరతం పరిపూర్ణ రూప, ఆ బ్రహ్మాండ రసాన్ని చేది 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 దాన్ని ఎంతమంది తాగుతున్నా సరే దాంట్లో ఊట మాత్రం తగ్గటం లేదు. కాబట్టి యః ప్రస్ఫరత్యవిరతం పరిపూర్ణ రూప, అట్లా ఏ భగవంతుడు ఏ పరమాత్మ అయితే పరిపూర్ణ రూపంగా ఉన్నాడో ఆ పరిపూర్ణ రూపుడైన భగవంతుడు నాకు శాశ్వత శ్రేయస్సుని కలిగించుగా. కానీ అప్పయ్య దీక్షితేంద్రుల వారు తన రాసిన అనగా చిన్న శ్లోకానికి ఆయన ఇంత వ్యాఖ్యానం రాశారు. ఈ ఒక్క శ్లోకం చాలు ఆయన యొక్క పాండిత్యం అనేది ఎంతటిదని తెలుసుకోవడానికి. అట్లా ఆయన సూర్యభగవాను ఉద్దేశించి శ్రద్ధరా అనే ఒక పెద్ద వృత్తంలో ఆదిత్య స్తోత్రరత్నము అనే గ్రంథాన్ని ఆయన రచించారు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని మనం యథాశక్తి ఆ గ్రంథ సముద్రంలో మనం అందరం కూడా ప్రోక్షణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. విస్తారాయామమానం దశభిరుపగతో యోజనానాం సహస్రైః చక్రే పంచారణాభిత్రితయవతి లసన్నేమి షట్కే నివిష్టః సప్తఛందస్తురంగాహితవహనధురో హాయనాం శత్రివర్గ వ్యక్త్యాక్లుప్తాఖిలాంగ స్ఫురతు మమ పురః స్యందనశ్చండభానో. అప్పయ్య దీక్షితేంద్రుల వారు మొట్టమొదటి శ్లోకంలో రథ మహిమను, సూర్యరథ మహిమను వర్ణన చేస్తున్నారు. విస్తారాయామమానం దశభిరుపగతో యోజనానాం సహస్రైః.